ఇది ఈరోజు 3 కేసులు. ప్రత్యేక హోదా డిసెంబర్ 11 వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలి. నేను కూడా తద్వారా లాభాలు ఏంటి అన్నది డీటెయిల్గా ఫైల్ చేస్తాను. మరి అమ్మకపోతే ఇవాళ కోర్టులో ఏం జరుగుతుంది? అమ్మకమే జరుగుతుంది. ప్రత్యేక హోదా ఏ విధంగా గవర్నమెంట్ ఫైల్ ఎందుకు చేయట్లేదు? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మాకు ప్రత్యేక హోదా కావాలా వద్దా ఫైల్ చేయమని అడిగాను. ఆయన తెలివైన ఆయన కదా, మీరు ఫైల్ చేయండి, నేను కదా ఫైట్ చేస్తున్నాను, మీరు కాదు కదా, నాకు మద్దతు ఇవ్వండి, తప్పే ఉంది. మీ గవర్నమెంటే కదా బాగుపడుతుంది, ఖజానా ఖాళీ అని అరగంట సేపు చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 30 సార్లు చెప్పారు అసెంబ్లీలో. కోర్టు స్వర్గం అయిపోయింది. పాపం ఆయన దగ్గర డబ్బులు లేవు, అకౌంట్లు ఖాళీ అయిపోయి. అది ఎలక్షన్ ముందు ఆయనకి తెలిసినా గెలవడం కొరకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు తెలీదు ఆయనకి. 4th టైం సీఎం, ఆయనకంటే తెలివైన సీఎం ఎవరున్నారు? అందుకనే ఆయన మీరు ప్రధానమంత్రి అవ్వండి, నితీష్ కుమార్ 2.5 సంవత్సరాలు, మీరు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వండి. 240 మీ 18 + 12 కలిస్తే 270 అవును కదా. మరి ఎందుకో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి చెడ్డ పేరు తెచ్చుకొని ఇప్పుడు అందరూ చీ అంటున్నారే చంద్రబాబు నాయుడిని, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చట్లేదని. చీ అనిపించుకునే కంటే ప్రధానమంత్రి అయితే బోల్ డబ్బులు తెచ్చుకుందాం కదా. ఎందుకు భయపడుతున్నారు ఆయన? దేవుడు ఉంటుండగా పైన భూమి మీద నేనుంటుండగా ప్రజలు మద్దతు ఇస్తుండగా ఆయన భయమే ఆయన్ని వెంటాడుతుందా అని అనిపిస్తుంది. భయపడకండి, బైబిల్లో మాట ఉంది, భయపడకండి, ధైర్యంగా ఫైట్ చేయండి. డిసెంబర్ 11ని ప్రత్యేక హోదా వాయిదా పడింది కౌంటర్ వేయడానికి. నేను కూడా డీటెయిల్స్, ప్రత్యేక హోదా ద్వారా లాభాలేంటి, ఎవరెవరిని తీసుకొస్తాం, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు, కంపెనీ ఓనర్స్కి, అలాగే రైతులకు, మహిళలకు, పిల్లలకు ఎడ్యుకేషను, హెల్త్ కేరు బెనిఫిట్స్ అన్ని చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నేను ఫైల్ చేస్తాను ఇంకో ఎడిషనల్ డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.